10 lakhs పోగొట్టుకున్నారు కదా మన వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు. టిప్స్ అండ్ టాక్స్ వాళ్ళ కోసం చెప్తా చూడండి. అంటే ఏం లేదురా, తను ఒక 50 కోట్లు పంపిస్తుంది కొరియర్లోనే, ముంబైలో ఆగిపోయిందిరా, అక్కడ కస్టమ్స్ కూడా ఉండిపోయాడు. సో అక్కడ కస్టమ్స్కి 1 lakh పంపించేస్తా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యశ్వంత్. యాక్చువల్గా ఈరోజు మనం వీడియోలో టాపిక్ వచ్చేసి, నేను మార్నింగ్ ఒక వీడియో చూశాను రికమెండేషన్లో. టిప్స్ అండ్ టాక్స్ అనేసి వాళ్ళు ఒక వీడియో పెట్టారు. వాళ్ళు 2 days బ్యాక్ 3 days బ్యాక్ పెట్టారు. అది నాకు రికమెండేషన్ ఈరోజు వచ్చింది. సో ఆ వీడియోలో 10 lakhs వాళ్ళు స్కామ్లో లాస్ అయ్యనేసి చెప్పారు. సో దానికోసమే ఈ వీడియో. ఇది యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్న స్కామ్ కాదు. ఈ టెలిగ్రామ్ స్కామ్ అనేది ఇప్పుడు జరుగుతుంది కాదు, అది ఎప్పుడో ఒక 2 years బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యింది. కానీ ఇప్పుడు వరకు వీళ్ళకి తెలియకుండా ఎట్లా ఉన్నారు, వీళ్ళకైనా కాదు వీళ్ళకే తెలియలేదని చాలామందికి కూడా తెలియకపోవచ్చు. ఇంకా నా దగ్గర చాలా రకాల నాకు తెలిసిన స్కామ్స్ అయితే ఉన్నాయి. సో అన్నిటి కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా మర్చిపోయి ఉంటే సెకండ్ వీడియోలో చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్కామ్స్ అనేవి ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే, అవి మన మైండ్లోని ఈజీ మనీ ఎప్పుడైతే మనకు సంపాదించాలని ఆలోచన వస్తుందో అప్పటి నుంచి ఇంకా మన మైండ్లో ఎప్పుడైతే మొదలైందో పక్కవాడికి అదే ఊపు. వాడు కూడా ఇంకా ఫిక్స్ అవుతాడు, ఇంకా జనాలకి ఈజీ మనీ కావాలి. సో ఇంకా వాళ్ళు ఒకటే ఫిక్స్ అవుతారు, ఈజీగా మనీ జనాలు ఆలోచిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఫ్రాడ్ చేయొచ్చు అని. ఇన్ దిస్ ప్రజెంట్ జనరేషన్ మోర్ దెన్ స్కామ్స్ రన్నింగ్ ఇన్ దిస్ సొసైటీ. ఒక్కడైనా వచ్చి మనకు 1 రూపీ ఫ్రీగా ఇవ్వడు. ఇచ్చాడు అంటే వాడు దానికి 100 times తీసుకుంటాడని అర్థం. ఈజీ మనీ అంత సింపుల్ కాదు. ఈజీ మనీకి ఆశపడి ఉన్న డబ్బులు మాత్రం ఓడగట్టుకోకండి. మనం సంపాదించింది పోద్ది, తర్వాత అప్పులు చేసి కూడా ఈజీ మనీ కోసం ఆలోచిస్తాం. సింపుల్ వే. నేను చాలా ఫేస్ చేశాను. కాకపోతే నేను మనీ అయితే అంతలా నేను లాస్ అవ్వలే. నేను స్కామ్ వల్ల లాస్ అవ్వలేదు, హ్యాక్ వల్ల అయితే లాస్ అయ్యాను 4 lakhs వరకును. సో అది కూడా మీకు తర్వాత చెప్తాను. మనకి ఇప్పుడు బేసిక్గా ఎన్ని టైప్స్ ఆఫ్ స్కామ్స్ ఉన్నాయో దానికి ఈ స్కామ్స్, ఈ ప్రతి స్కామ్లో కూడా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే పోగొట్టుకొని, ఓకేనా, పోగొట్టుకొని కూడా ఉన్నారు వాళ్ళు కూడానా. సో వాళ్ళు ఈ స్కామ్స్లోని ఎక్కువ బలయ్యేది చదువుకున్న వాళ్ళేనండి. ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఈజీగా మనీ వచ్చేస్తుంది. 1 month శాలరీ సింపుల్గా 1 dayలో 1 hourలో సంపాదిద్దాం. ఇది మైండ్లో పెట్టుకోవడం వల్ల బేసిక్గాన మనీ అయితే మీరు లాస్ అవుతున్నారు. నాకు తెలిసిన స్కామ్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ OLX స్కామ్. ఇది ఎట్లా అంటే, మనకి ఒక ప్రోడక్ట్ ఏదైనా నచ్చింది అనుకోండి, సో మనం బై చేయాలని ట్రై చేస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారు, బైక్ కానీ ఫోన్ కానీ ఎనీథింగ్ ఏదో ఒకటి వాళ్ళు మనకి ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి కాల్ చేయమంటారు. 1 lakh ఉన్న ప్రోడక్ట్ 30,000 20,000 చీప్ అండ్ బెస్ట్ అని మనం ఏం చేస్తాం, ఓకే అనేసి వాళ్ళు ఎంతో కొంత అడ్వాన్స్ పే చేయమంటే అక్కడి నుంచి మొదలవుద్ది. వాళ్ళు బైక్స్ అయితే ఆర్మీలో ఉన్నాను, ఇక్కడ క్యాంప్లో ఉన్నాను, కొరియర్ చేయాలి మీకు, సో కొరియర్ కాస్ట్ కూడా మీరే పే చేసుకోవాలి. ఇట్లా ఇది యాక్చువల్గా 1 year బ్యాక్ మా రిలేటివ్స్లోనే ఒక అమ్మాయి అయితే బలైంది. మళ్ళీ తను వచ్చేసి నార్మల్ పోస్ట్ కూడా కాదు, తను ఎడ్యుకేటెడ్, ఫుల్ ఎడ్యుకేటెడ్. తను చేస్తుందేమో డిపార్ట్మెంట్లో చేస్తుంది, అయినా సరే తను కూడా బలైంది. సో నెక్స్ట్ వచ్చేసి మిషనరీ స్కామ్స్ అంటే ఐటమ్స్. ఎట్లాంటి ఐటమ్స్ అంటే, ఇప్పుడు వచ్చేసి మనకి సంథింగ్ ఒక జెరాక్స్ మిషన్ అంటారు, తర్వాత చేపలు ఏవో ఉంటాయి, చేపలు పిల్లలు పెడతారు అంటారు, ఇవి అంటారు అవి అంటారు. వాటిలో మనం మనీ పెడతాం. పెట్టిన తర్వాత ఫర్ డే ఎంత వస్తుంది, తర్వాత మీకు ఇంకా ఎక్కువ ఇన్కమ్ కావాలంటే, సో మీరు ఇంకా కొంచెం ముందుకి వెళ్ళాలంటే ఇంకొక 2-3 extra బై చేయండి, ఇట్లా చెప్తారు. సో ఇది ఒకటి మనం బై చేస్తాం. చేసిన తర్వాత మా అయితే అది 15 days 20 days రన్ అవుద్ది. మనకి అమౌంట్ వస్తుంది 1 week 2 weeks. దాని తర్వాత మనం ఇంకా ఆస్కి ఫస్ట్ 5 పెడతాం, తర్వాత 10 పెడతాం, తర్వాత 50 పెడతాం, క్లోజ్, ఏముండదు. ఇవి కూడా మా ఫ్రెండ్స్ రీసెంట్గా కాదు, సో ఇది కూడా ఒక 3 years అవుతుంది. 3 years నేను దుబాయ్లో ఉన్నప్పుడు కాల్ చేసి చెప్పారు నాకు, సో మేము ఇలా లాస్ అయ్యామరా అని. మరి ఎవర్రా పెట్టమన్నారు మిమ్మల్ని ఇందులోనంటే, లేదురా జస్ట్ అందరూ పెట్టారనేసి మేము పెట్టామరా అని చెప్పారు. ఇది ఒక టైప్ ఆఫ్ స్కామ్. నెక్స్ట్ వచ్చేసి ఎర్త్, మూను, సన్ను ఇవి కొనాలని చెప్తారు. అవి కొంటే మనకి అమౌంట్ వస్తుంది అంటారు. మనం ఇండియా అమౌంట్, అదేమో రష్యన్ రూపీస్ అని, US dollars అని, వీటిలోని అవి మనం పర్చేజ్ చేస్తే వాటిలో వస్తాయన్నమాట. అవి వచ్చేసి ఫర్ డే మీరు 1000 2000 పెట్టారు అనుకోండి, దానికి 100 rupees ఒక 80 rupees వస్తాయన్నమాట. మనం ఏం చేస్తాం, 180 అంటే మనకి చాలా తక్కువ కాబట్టి మనం 1 lakh పెడతాం. 1 lakh అయితే 800 వస్తుంది, 900 వస్తుంది. లేదంటే 1 lakh మళ్ళీ వాళ్ళు ప్లానింగ్స్ కూడా మారుస్తారు. అంటే ఇప్పుడు 2% ఏమో 5% ఇస్తాము, ఇట్లా చెప్తారు. మనం 1 lakh పెడతాం. 1 lakh పెడితే ఫర్ డే వచ్చేసి 2000 3000 ఎర్న్ అవుతుంది. అది అకౌంట్లో వస్తుంది. 1 day 2 day వస్తుంది, ఇంకా వస్తుంది కదా అని మనం ఇంకా ఏం చేస్తాం, ఇంకా పెడతాం. పెట్టినలు పెడతారు, పెట్టలేని పెట్టరు. కొంతమంది ఏం చేస్తారు, తెలివిగా కొంత పెడతారు, ట్రై చేస్తారు, వస్తే తీసుకుంటారు, లేదంటే లేదు.
ఇవేంటి అంటే ఇది ఒక టైప్ ఆఫ్ స్కామ్స్. మూన్ కొంటే ఎంత ఉంటుంది, ఎత్త కొంటే ఎంత ఉంటుంది, బొక్క కొంటే ఎంత సారీ ఉంటుందని ఇది కూడా నేనైతే ఫేస్ చేశాను. నేనైతే ఇందులో కూడా నేను ఇందులో అమౌంట్ పెట్టలేదు, జస్ట్ చూసేవాడిని. ఇది వచ్చేసి 2016లో మొదలైంది. 2016 నుంచి అయితే నాకు తెలుసు, అంతకుముందు ఎప్పటి నుంచి అయితే ఉందో నాకు తెలియదు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో కొన్ని అయితే ఫేస్ చేశాను. తర్వాత ఈమెయిల్, ఫేస్బుక్ స్కామ్స్ ఇవి నెంబర్ 1 మామూలుగా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఎదుర్కొన్నది నేను ఫేస్బుక్ స్కాము. యాక్చువల్లీ ఇది వచ్చేసి నా ఫ్రెండ్కే జరిగింది. సో తను నేను సిట్టింగ్లో ఉన్నప్పుడు తనకి మెసేజ్ వచ్చేది ఫేస్బుక్లో నుంచి. ఎవరు ఇంగ్లీష్ అమ్మాయితో చాటింగ్ చేస్తూ ఉండేవాడు. సో నాకు అప్పుడు పెద్దగా నేను అబ్జర్వ్ చేయలేదు. తర్వాత ఏమో రే నాకు అర్జెంట్గా అమౌంట్ కావాలరా, ఒక 80,000 కావాలి, 40,000 కావాలి, ఇలా సంథింగ్ పెస్సారు అడిగేవాడు. అడిగితే ఒక మెయిన్ వాడికి హోపు ఏంటి అంటే, వాడు లాస్ అవ్వకుండా ఉండడానికి హోప్ ఏంటంటే, వాడి దగ్గర అమౌంట్ లేకపోవడం వల్ల వాడు బతికిపోయాడు. తను చాలా టైమ్స్ అమౌంట్ అడిగింది, కాకపోతే ఇవి వేయడానికి వీడి దగ్గర అమౌంట్ లేక అప్పు ఎక్కడ పుట్టక బతికిపోయాడు. తర్వాత నాకు వచ్చి ఇప్పుడు ఏంట్రా అంటే, ఏం లేదురా తను ఒక 50 కోట్లు పంపిస్తుంది కొరియర్లోనే, ముంబైలో ఆగిపోయిందిరా, అక్కడ కస్టమ్స్ కూడా ఉండిపోయాడు. సో అక్కడ కస్టమ్స్కి 1 lakh పంపించేస్తే నాకు కొరియర్ ఇక్కడ పంపించేస్తారంట, అందుకనేరా అమౌంట్ నేను చాలా రోజులు ట్రై చేస్తున్నాను, 7 days నుంచి, ఇంక రిటర్న్ వెళ్ళిపోతాంట పార్సల్. ఒరే ఎవడరా నీకు అసలు కొరియర్లో మనీ పంపించి ఎవడరా, అది కూడా ఎయిర్పోర్ట్కి ఎవడరా, కస్టమ్స్ ఎయిర్పోర్ట్లో మనీ అసలు పట్టుకుంటే వదులుతాడో చెప్పు అనేసి వాడికి నేను చెప్తే, ఆడైతే ఆ మత్తులోనే ఉన్నా, లేదు నీకు తెలీదు, మీ అందరికి చెప్తే మీరు నాకు ఎక్కడ వాటో అడుగుతారో అనేసి మీకు చెప్పలేదు నేను అన్నాడు. ఓకేలేరా నీ ఇల్లు తాకడేసి ఇచ్చేసుకో, తర్వాత నీకు తెలుస్తుంది, అదైతే 100% ఫ్రాడ్, వద్దు 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 అని చెప్పా. తర్వాత వాడికి అమౌంట్ సెట్ అయ్యాక వదిలేశాడు. దాని తర్వాత వాడికి ఫ్రాడ్ అని తర్వాత ఎప్పుడో తెలిసింది, నిజమేరా అని చెప్పాడు. తర్వాత వచ్చేసి ఈమెయిల్ స్కామ్. ఈ ఈమెయిల్ స్కామ్స్ ఎలా ఉంటాయంటే సేమ్ టు సేమ్ యాజ్ ఇట్లానే వస్తుంది. ఏం చేస్తారంటే ఈమెయిల్, మరి వాళ్ళకి ఎలా హౌ కెన్ గెట్ ద ఈమెయిల్, అదే మన ఈమెయిల్స్ ఎలా తీసుకుంటారో కూడా తెలియదు నాకు. వాళ్ళు తీసుకుంటున్నారు, తీసుకొని ఈమెయిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మనకి ఒక మెసేజ్ చేస్తారు, హాయ్ సంథింగ్, కన్వర్జేషన్ బిల్డ్ చేసుకుంటారు. కన్వర్జేషన్ బిల్డ్ చేసుకున్న తర్వాత వాళ్ళు పలానా సోల్జర్ కింద చేస్తున్నాను, అబ్బాయిలు అయితే అమ్మాయిలు, అమ్మాయిలు అయితే అబ్బాయిలుగా ఫొటోస్ కూడా పెడతారు, పిల్లలవి వాళ్ళవి. నాకు ఇలాగా ఈ స్టోరీ అయితే చాలా రొమాంటిక్గా సూపర్గా ఉంటుంది. తన చాటింగ్ లిస్ట్ మేబీ నా ఈమెయిల్లో ఉండొచ్చు అనుకుంటున్నా. మేబీ మీరు పార్ట్ 2 కోసం నాకు కామెంట్ చేయండి. ఒకవేళ చాటింగ్ లేకపోయినా స్టోరీ అయితే నా మైండ్లో ఇప్పటికీ అట్లానే ఉంది. సో నేను చెప్తాను, సూపర్ రొమాంటిక్ స్టోరీ దగ్గర 1 month నాకు కూడా టైంపాస్ ఏం అవ్వట్లేదు, నాకు కూడా ఏ గర్ల్ ఫ్రెండ్ లేదు. సో ఏం చేస్తాం, సో ఎవరు అమ్మాయో అబ్బాయి తర్వాత సంగతి, ఏదో బాగుంది కన్వర్జేషను. ఈ స్కామర్తో నాకు ఇదే టైంపాస్ మాట, కన్వర్జేషన్ చేసుకుంటూ ఉంటా, ఏంటి వీళ్ళు థింకింగ్ అబౌట్ ఎలా ఉంటుంది అసలు మైండ్ అని. వాళ్ళు 100% నాకే ఇన్వెస్ట్మెంట్ పెట్టి డబ్బులు వచ్చేస్తాయి అన్నట్టు నన్నే మోటివేట్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎంత టాలెంటెడ్, ఓకేనా, వాళ్ళకున్న టాలెంట్ కానీ ఇంకా దేంట్లోనే ఉపయోగిస్తే నిజంగాన చాలా ఎదుగుతారు. వాళ్ళు మనుషులను మోసం చేయడం మీద ఉపయోగిస్తున్నారు, అది పక్కన పెట్టండి. సో నా మైండ్ని వాళ్ళు డైవర్ట్ చేశారు. సో అంత టాలెంటెడ్ అయితే ఇలాగా చేసి ఇట్లా నా మనీ ఇక్కడ స్టక్ అయిపోయింది, నాకు ఇండియా అంటే చాలా ఇష్టం. సో ఇలా కన్వర్జేషన్ బిల్డ్ చేసి నా అమౌంట్ ఇక్కడ ఉండిపోయింది, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా, సమ్ అమౌంట్తో నాకు ఇక్కడ అమౌంట్ లేదు, నేను ఇక్కడ యుద్ధంలో గాయం అయ్యాను, అందుకే ఇక్కడ ఉండిపోయాను. సో నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియదు, తెలిస్తే నన్ను ఆ దేశం వాళ్ళు చంపేస్తారు, అది చేసేస్తారు, నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాను వీళ్ళ దగ్గర, వీళ్ళకి అమౌంట్ కానీ ఇచ్చేస్తే ఇక్కడ నుంచి నన్ను బోర్డర్ దాటించేస్తారు, ఇలా సంథింగ్ అబౌట్ ఆఫ్ సొల్లు చెప్తారు. ఆ సొల్లుని థింక్ చేసి, అది సొల్లు అని ఎలా తెలుస్తుంది అంటే మనకి ముందుగా వీళ్ళు మోసగాలని ముందుగా మనం ఫిక్స్ అయితే మనకు సొల్లు అని తెలుసు. అలా కాకుండా వాళ్ళు డీప్గా లవ్వు తొక్కటోరగా మీరు దిగారు అనుకోండి, మీరు నిజంగా నమ్మేస్తారు. ఒక్కనొక టైంలో నేనే నమ్మేయాలి అన్న సిచ్యువేషన్ వచ్చింది, కానీ అప్పటికప్పుడు నా మైండ్ ఫ్రెష్ చేసుకొని ఇదంతా అబద్ధం అని తెలుసుకొని లాస్ట్ తనకి రిప్లై రిప్లై ఏం పెట్టానంటే, నువ్వు పెద్ద ఫ్రాడ్, ఇవన్నీ నాకు తెలుసు, నాకు కూడా టైంపాస్ అవ్వట్లేదు, కానీ నాకు ఇంకా టైం లేదు, నేను ఇంకా డ్యూటీకి వెళ్ళాలి, సో నా లీవ్స్ అయిపోయాయి, ఇంకా నాకు దయచేసి మెసేజ్ చేయకని చెప్పేసి, ఇంకా నాకు డ్యూటీ కూడా హాలిడేస్ అయిపోయాయి, ఇంకా వెళ్ళాలి, ఇంకా అందుకనేసి చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాను. గర్ల్స్ స్కామ్ మనకి ఏంటంటే సింగిల్ కొన్ని అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు, సమ్ టైమ్స్ మనకి యాప్స్లోని యాడ్స్ వస్తూ ఉంటాయి, ట్రెండ్ అని సంథింగ్ కొన్ని యాప్స్, డేటింగ్ యాప్స్ వస్తూ ఉంటాయి. ఆ డేటింగ్ యాప్స్లోని మనం ఏం చేస్తామంటే మనకి
మనకి జస్ట్ టైంపాస్గా లాగిన్ అవుతాం. లాగిన్ అయినప్పుడు సమ్ టైమ్స్ కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ మన ఫోన్ నెంబర్ ఇస్తాం కదా మెన్షన్ చేసింది, వాళ్ళు చూసి ఆ నెంబర్ మనకు డైరెక్ట్ వాట్సాప్ కాల్ చేస్తారు. నేను ఒకసారి పబ్జీ ఆడుతున్నాను సీరియస్గానా, పబ్జీ ఆడుతున్నప్పుడు సడన్గా కాల్ వచ్చింది, వీడియో కాల్ వచ్చింది. కాల్ రాగానే మొత్తం కట్ చేయబోయి కాల్ లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసిన 5 to 10 seconds అంతే. ఒక అమ్మాయి వచ్చింది, టక్కటక్క చేసింది, టక్కటక్క అనేసి కాల్ కట్ అయిపోయింది. నేను మామూలు మళ్ళీ పబ్జీలోకి వెళ్ళిపోయాను. ఎవరి తర్వాత చూద్దాం, ఎందుకంటే పబ్జీకి అంటే ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. సో వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే నాకు మళ్ళీ మెసేజ్లు వచ్చాయి. వచ్చిన తర్వాత చూసిన తర్వాత నా ఫొటోస్ ఉంది అందులో, ఇది తనది నాది ఫొటోస్ ఉంది. సో నాకు ఒకటి అనిపించింది మాట, ఇంకా ఏంటి తిను ఇలా పెట్టిందని ఏంటి అని అడిగితే అమౌంట్ కావాలి 5,000, లేదు అంటే ఇక్కడ పెడతా అక్కడ పెడతా, నాకు నీ ఫేస్బుక్ మన ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఉంది వాళ్ళ దగ్గర. సో ఒకప్పుడు ఫేస్బుక్లోని మన ఫోన్ నెంబర్ కొడితే మన ఐడి వచ్చేసేది, ఇప్పటికీ వస్తుంది అనుకుంటా మేబీ. సో ఇలా ఐడితోనే ఫేస్బుక్లో నుంచి ఇన్స్టా, అంటే ఫేస్బుక్లో ఏ పేరు ఉందో అది ఇన్స్టాలో ఆల్మోస్ట్ ట్రై చేస్తారు, మ్యాక్సిమం కనెక్ట్ అయ్యే ఉంటాయి. ఇలా మన ఫ్రెండ్స్ రిక్వెస్ట్ అన్నిటికీ వీళ్ళు ఏం చేస్తారు, రిక్వెస్ట్లు అవి యాడ్ చేసేస్తారు. అమ్మాయి ఫోటోలు అమ్మాయి ప్రొఫైల్ ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేసేస్తారు. సో ఈ ఫోటోలు తీసుకెళ్ళి వాళ్ళు పంపిస్తారు. ఇది మాట వాళ్ళు చేసేది. అయితే నేను ఏం చేశానంటే తనకి వెంటనే రిటర్న్ కాల్ చేశాను. వీడియో కాల్ చేసి తను కాల్ చేసేటప్పుడు నా ఒంటి మీద డ్రెస్ ఉంది, ఓన్లీ జస్ట్ నా ఫేస్ మాత్రమే, తన బాడీ నా ఫేస్ మాత్రమే. తర్వాత నేను ఏం చేశానంటే తను ఇంకా మొత్తం డార్క్ బ్లాక్గా ఉంది. బ్లాక్గా ఉండి నేను ఏం చేశానంటే అంటే తనది ఏం కనపడలేదు నాకు. సో నేనేం చేశాను, వీడియో కాల్ చేసి, అంటే వితౌట్ డ్రెస్తో ఉన్నాను, వీడియో కాల్ చేసి అప్పుడు కాదు ఇది పెట్టుకో చాలా బాగుంటుంది, నన్ను ట్రెండింగ్ చేసావు అనుకో నేను కూడా ఫేమస్ అవుతాను. సో నువ్వు అప్పుడు అడిగిన 5,000 కాదు 10,000 ఇస్తాను, నన్ను బాగా ట్రెండింగ్ చేయి, ఎందులో చేస్తావు చేసుకో అని చెప్పేసి అది పంపించిన తర్వాత చాలాసేపు నేను అందులో పెడతాను, పెడతాను, ఎవరికైనా పెట్టుకో, అవసరమైతే మా ఫ్యామిలీ వాళ్ళ నెంబర్లు ఏమైనా ఇమ్మంటే చెప్పి వాళ్ళకి ఇస్తాను, వాళ్ళ నెంబర్లు ఇస్తాను, వాళ్ళు పెట్టుకుంటావు అనేసి నేనేం చేశాను, మా ఫ్రెండ్స్ విని మా బ్రదర్ నెంబర్లు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు నాకు రిటర్న్ కాల్ చేశారు, ఏటైందిరా అని. అరే అలాంటివి చాలా వస్తాయి ఇప్పుడు, ఓకే వాళ్ళు పంపుతారు లేదని చూశాను, పంపారు కదా వదిలే, మా ఫ్రెండ్స్ అదే మా ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి పంపించారు కదా, సో ఇంకా ఎవరైనా కావాలని పంపించుకోండి, మా ఫేస్బుక్లో ఉన్న వాళ్ళందరూ పంపించుకొని అనేసి నేను కటాకండిగా చెప్పిన తర్వాత లేదు డిలీట్ చేసేస్తాను, నాకు ఒక 500 పంపించు, 200 పంపించు, తినడానికి ఫుడ్కి డబ్బులు లేవు అది లేదు అన్నారు. నేను ₹1 కూడా ఎవరు నాకు అవసరం లేదనేసి బ్లాక్లో పెట్టేశాను. ఇంకా అప్పటి నుంచి నో మెసేజ్ నో రిప్లై, వాళ్ళు ఎవరు పంపించుకున్నా నాకు అవసరం లేదు. నేను యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి అంటే అబ్బాయిలు అయితే పర్లేదు, అమ్మాయిలు అయితే మాత్రం చూసుకోండి, అన్వాంటెడ్ కాల్స్ ఏవి లిఫ్ట్ చేయకండి. మీకు వాట్సాప్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేసి మాత్రం బలి అవ్వకండి. అబ్బాయిలు అనుకోండి ఏముండదు అక్కడ. కొంతమందికి మా ఫ్రెండ్కి కూడా సేమ్ ఇలా జరిగింది. వాడైతే ఆల్మోస్ట్ అమౌంట్ పంపించడానికి ట్రై చేశాడు. ఎందుకురా పంపించడం అంటే లేదురా బ్లాక్మెయిల్ చేస్తుంది, రేపు పొద్దున్న పెళ్ళి అయితే ఇలా ఇవన్నీ ఇలాంటివి బయటకు వస్తే బాగుంటాయి. అది అరే ఏమవుద్దు చెప్పు, ఏం కాదు, అర్థం చేసుకుని ఉంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు పోతారు, అవసరం లేదు అలాంటి వాళ్ళ కోసం వదిలేని చెప్పేశాను. తర్వాత వాడికి చెప్పా ఫేస్బుక్ అకౌంట్ అయితే సింపుల్గా ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేసే నువ్వు, తర్వాత వచ్చేసి వాట్సాప్లో దాన్ని బ్లాక్లో పెట్టే అని చెప్పాను. ఇన్స్టా ఫేస్బుక్ 2 డిలీట్ చేసుకొని కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకున్నాడు. సో అక్కడ తను సేఫ్ అయ్యాడు. ఒకవేళ మేబీ పెడితే వాళ్ళకి రిలేటివ్ పెడితే తిన్నుకి కొంచెం ధైర్యం లేదు కాబట్టి ఆ ఫియర్తో మరి అమౌంట్ వేసినా వేయచ్చు. కానీ ఒక్కసారితో అమౌంట్ వేసినా వాళ్ళైతే ఆగరు, పదే అడుగుతారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటి అంటే ఇప్పుడు 10 lakhs పోగొట్టుకున్నారు కదా మన వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు, టిప్స్ అండ్ టాక్స్ వాళ్ళ కోసం చెప్తా చూడండి. ఇన్స్టాగ్రామ్ స్కామ్, మెయిన్ ఇన్స్టాగ్రామ్ స్కామ్. యాక్చువల్గా ఈ స్కామ్ వచ్చేసి 2021లోనే మొదలైంది. నేను దుబాయ్లో ఉన్నప్పుడే మొదలైంది ఇది. మేబీ నాకు ఏప్రిల్ మేలో అనుకుంటాను సంథింగ్ మెసేజ్లు వచ్చేమాట. వచ్చిన తర్వాత వీటి కోసం నేను చూశాను, ఏదైనా ఫ్రాడే నాకు అర్థమైపోయింది. అయితే 150 రూపీస్ వాడు వేస్తాడు, 150 వేస్తాడు, 300 వేస్తాడు, 450 ఇట్లా. నేను వీక్లీ ఒక త్రీ టైమ్స్ 450 వరకు, అంటే ఒక 1000 రూపీస్, 1000 అంటే మంత్లీ 4000 తీసుకునేవాడిని. కానీ వాళ్ళకి ₹1 కూడా నేనైతే పే చేయలేను. వీళ్ళు స్కామ్ ఎట్లా మొదలవుద్దంటే వీళ్ళు వచ్చేసి ఎక్కడి నుంచి జాబ్ చేస్తారో తెలుసా మీకు? వీళ్ళు కూడా ఎవరుంటారో తెలుసా? ఇండియన్స్, ఫిలిప్పీన్స్, అమెరికా, ఆల్ కంట్రీ వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇందులోని మన వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు. తెలుగు వాళ్ళేటి మీ ఇంటి పక్క వాళ్ళు అవ్వచ్చు, బయటికి ఇప్పుడు బ్యాంకాక్లోని కంబోడియాలోని జాబ్కి వెళ్తున్నామంటే 100% ఇదే. ఈ జాబ్ ప్రొఫైల్ కూడా నా దగ్గరికి వచ్చాయి చాలాసార్లు. వీటి మీద ఇవే కాదు చాలా ప్రొఫైల్స్ ఉన్నాయి, వాటన్నిటి కోసం కూడా మీకు చెప్తాను. సో
మీరు చేయాల్సిందల్లా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి అందరికీ మీరు పంపిస్తే మీరు తెలివైన వాళ్ళు అవ్వచ్చు. మీ పక్కన వాళ్ళు కాకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఒకరు ఉండొచ్చు. నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీయే నాలాంటి ఒకరు ఉన్నా సరే వాళ్ళందరూ మోసపోయారు. రేపు పొద్దున్న నేను మోసపోను అని చెప్పట్లే, వాళ్ళ స్కామ్ నాకు ముందుగా ఐడెంటిఫికేషన్ వచ్చింది. వాళ్ళు ఇంకా కొత్త రకం స్కామ్స్ ఏవైనా కనిపెట్టారు అనుకో, అది నాకు తెలియకపోతే నేను మోసపోతాను. అది మెయిన్. ఒక్కొక్కరు మైండ్ ఒకలా ఉంటుంది అన్నమాట. కొంతమంది ఈజీ మనీ కోసం ఆలోచించి ఇట్లా చేస్తూ ఉంటారు. సో నేను అది చెప్తున్నాను అనమాట. వీళ్ళు జాబ్ చేయడానికి ఎట్లా అంటే వాళ్ళ జాబ్కి 1.2 ఛార్జ్ చేస్తారన్నమాట. వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటారు, హిందీ వాళ్ళు ఉంటారు, ఫిలిపీన్స్ వాళ్ళు ఉంటారు, ఆస్ట్రేలియా, నేపాల్, చైనీస్, జపనీస్ ఉన్నారో తెలియదు కానీ వాళ్ళు జపనీస్ కోసం చెప్పలేదు. సో వెళ్తారు. వీళ్ళకి స్టార్టింగ్ శాలరీ అప్పుడు 70,000 ఇచ్చేవారంట, ఇప్పుడు 90 వరకు ఎర్న్ చేస్తున్నారంట. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసేది ఫ్రాడ్ జాబ్ అయినా సరే వీళ్ళకి 100% పేమెంట్ టైం టు టైం వేస్తారంట. మళ్ళీ మరి ఆ అవతల క్లయింట్లు ఏంటి అనేది నేను డీటెయిల్స్ కనుక్కోలేదు. నెక్స్ట్ టైం ఇంకా నేను కనుక్కొని, ఈ జాబ్కి నాకు తెలిసిన వాళ్ళే వెళ్ళారు. సో తర్వాత వాళ్ళు వచ్చేసి మేము తెలియక వెళ్ళామరా ఫ్రాడ్ అని తెలిసింది, మరి ఇంకా మన డబ్బులు మనం అరేంజ్ చేసుకోవాలి, తప్పదు. సో మరి తప్పలేదు, చేసుకొని వచ్చేసాం. ఇంకా తర్వాత కూడా వెళ్ళలేదు. నన్ను రమ్మన్నారు. నాకు అసలు అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. అయినా అది ఫ్రాడ్ చేసి 90,000 సంబంధించింది. నా జాబ్ నేను చేసుకున్నా, 1 lakh వరకు నేను అన్నీ చేసుకుంటాను, నాకు అవసరం లేదని చెప్పేసా. సో వీళ్ళు కంబోడియాకే ఎలా వెళ్తారంటే బ్యాంకాక్ నుంచి వెళ్తారు. త్రూ బ్యాంకాక్, వైజాగ్ సంథింగ్. ఇప్పుడు ముంబై నుంచి అక్కడ బ్యాంకాక్ వెళ్ళి బ్యాంకాక్ 10,000 పే చేస్తారంట వీసాక, మరి సంథింగ్ ఎంట్రీకో నాకు తెలీదు. తర్వాత అక్కడి నుంచి కంబోడియాకి వాక్వేలో వెళ్ళి కంబోడియా బార్డర్లోని మళ్ళీ 10,000 పే చేస్తారంట. అదే అమెరికన్ డాలర్స్ సమ్ డాలర్స్లో చెప్పాడు. పే చేసిన తర్వాత అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్టల్స్ ఉంటాయంట. అబ్బాయిలు వేరే అమ్మాయిలు వేరే ఉంటారంట. అన్ని కంట్రీ వాళ్ళు ఉంటారంట. చాలా టైప్స్ ఆఫ్ స్కామ్స్ ఉంటాయంట. ఈ హ్యాకింగ్స్ ఉంటాయి కదా, ఈ హ్యాకింగ్స్ కూడా అక్కడే చేస్తారంట. సో జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరైనా జాబ్కి వెళ్దాం అనుకుంటే చూసుకొని వెళ్ళండి. అది ఏ జాబ్ ఏంటి 100% రూపాయలు కరెక్టా కాదని. దీనికి జాబ్ కూడా అమౌంట్ ఛార్జ్ చేస్తారు. 1,20,000 నుంచి 1,60,000 మధ్యలో ఛార్జ్ చేస్తారు. ఇవి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్స్. ఇదైతే 100% పక్కా. ఇదైతే ఎక్కడైనా సరే 100% పక్కా. దీనికోసం నాకు ఎప్పుడో తెలుసు. వాడి ఇన్ఫర్మేషన్ తర్వాత ఇచ్చాడు. ఇది జాబ్ చేస్తున్నారు నాకు అది ఎప్పుడో తెలుసు. జాబ్ ప్రొఫైల్స్ నా దగ్గర డైరెక్ట్గా వచ్చాయి. సో ఇలా ఉన్నాయంటే ఏంటి అని అడిగా. తర్వాత నాకు రీసెంట్గా ఇంకోటి కూడా వచ్చింది దుబాయ్ది. సో ఇది ఏంటి అంటే దుబాయ్ది మన పేరు మీద లోన్లు పెట్టేస్తారు. మన పేరు మీద లోన్లు పెట్టేసి ఇండియా పంపించేస్తారు. మళ్ళీ దుబాయ్ లైఫ్లో వెళ్ళడానికి అవ్వదు. సో నాకు దీనికోసం కూడా అడిగారు అన్నమాట, మనుషులు కావాలి అది అనేసి. సో నేను అన్నాను, ఇట్లాంటి వాడికి ఎవరు రారు, ఏ హెల్పర్ పోస్ట్కో లేదా దేనికైనా అయితే ఎవరిని వస్తారు అంటే వచ్చినా ఉంటారు కదా, ఇండియా సెటిల్ అవ్వాలని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు చూడండి అని. సో ఇంకా చాలా రకాల స్కామ్స్ అయితే ఉన్నాయి. సో వీడియో అప్పుడు ఆల్రెడీ చాలా లెంతీ అయిపోయింది. నేను అందుకే వాటిని తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత లెంత్ వీడియో చూస్తారో లేదో నాకు కూడా తెలియదు. నా ఛానల్ చాలా చిన్న ఛానల్. సో మీకు యూజ్ఫుల్గా ఉంటే నెక్స్ట్ వీడియో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. చాలా రకాలు ఉన్నాయి. కాయిన్స్, బిట్ కాయిన్ కాదు, కాయిన్స్, అదే బిట్ కాయిన్ టైప్ క్రిప్టో కరెన్సీలోనే స్కామ్స్. ఆ స్కామ్స్ వల్ల నేను 4 lakhs వరకు పోగొట్టుకున్నాను. అది స్కామ్ కాదు, యాక్చువల్గా నాకు జరిగింది హ్యాక్. స్కామ్స్ కూడా ఉన్నాయి అందులోని. మీకు నెక్స్ట్ వాళ్ళకి కూడా అది చాలా పనికి వస్తుంది. సో మీరు పార్ట్ 2 అని కామెంట్ చేస్తేనే చేస్తాం. మినిమం ఈ వీడియోకి ఒక పార్ట్ 2కి ఒక 100 మంది అయినా కామెంట్ చేస్తే నేను చేస్తాను డెఫినెట్గాను. అదంతా కొంచెం మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా నాకు జరిగింది అనేది. టెలిగ్రామ్లో మెసేజ్లు అయితే లేవు, మళ్ళీ వాళ్ళతో కన్వర్షన్ సాల్వ్ చేస్తాను నేను. మీరు కానీ మెసేజ్ చేస్తే అప్పుడు 100% మీకు ఆ వీడియో చేస్తాం.